దర్శకుడు సూర్యకిరణ్ మరణానికి అసలు కారణం అదేనా? అంతా ఆమె చేసిందా? ఇటీవల చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నటీనటులు, దర్శక నిర్మాతలు, ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు మరణిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు, హార్ట్అటాక్, అనారోగ్య సమస్యలతో కొంతమంది కన్నుమూస్తే, ఇండస్ట్రీలో కెరియర్ సరిగా లేక ఆర్థిక ఇబ్బందుల కారణంగా మరికొంతమంది సెలబ్రిటీలు కన్నుమూస్తున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులే కాదు, వారిని ఎంతగానో అభిమానించే అభిమానులు సైతం శోక సముద్రంలో మునిగిపోతున్నారు. సత్యం డైరెక్టర్, బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్ కంటెస్టెంట్ సూర్యకిరణ్ కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆయన సోమవారం తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల కాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఆయన అంత్యక్రియలు జరుగుతున్నాయని సమాచారం. తెలుగులో సత్యం, ధన 51, రాజుబాయ్ వంటి చిత్రాలతో మంచి ఇమేజ్ ను తెచ్చుకున్నారు. తమిళంలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన అరసి చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. అంతేకాకుండా బాలనటుడిగా 2 కేంద్ర ప్రభుత్వ అవార్డులు, దర్శకుడిగా 2 నంది అవార్డులు కూడా అందుకున్నారు. మాస్టర్ సురేష్ పేరుతో బాలనటుడిగా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం వంటి దక్షిణ భారత భాషల్లో 200 చిత్రాలకు పైగా నటించి ఓ రికార్డ్ కూడా క్రియేట్ చేశారు. హీరోయిన్ కళ్యాణితో వివాహం, విడాకుల విషయంలో సూర్యకిరణ్ ఎక్కువగా కాంట్రవర్సీలోకి వచ్చారు. ఇదిలా ఉండగా గతంలో ఇతను హీరోయిన్ కళ్యాణిని వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. దాదాపు 10 ఏళ్ల పాటు కలిసున్న వీరు అనూహ్యంగా విడాకులు తీసుకున్నారు. దీనికి కారణాలు ఏంటి అన్న విషయంపై ఎవరికి ఎటువంటి క్లారిటీ లేదు. బిగ్ బాస్ 4 టైంలో కూడా సూర్యకిరణ్ ఈ విషయంపై ఎక్కువగా స్పందించలేదు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కళ్యాణితో తాను విడాకులు తీసుకోవడానికి కారణం ఏమనేది చెప్పుకొచ్చారు. మేం 10 ఏళ్లు కలిసున్నాం, విడాకులు తీసుకోవడానికి కారణాలు అంటూ ఏవీ లేవు. మేము విడాకుల కోసం కోర్టుకు వెళ్ళినప్పుడు జడ్జి గారు మమ్మల్ని కారణాలు అడిగారు. నాకైతే ఏమీ లేవు, మరి మీరే చెప్పండి అని నేను కళ్యాణి గారితో అన్నాను. అప్పుడు ఆమెను జడ్జి గారు ప్రశ్నలు అడిగారు. ఏమమ్మా, అతను నిన్ను కొడుతున్నారా, నిన్ను తిడుతున్నారా, అతని ఫ్యామిలీ నుంచి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అంటూ అడిగారు. వాటికి ఆమె ఊహు అనే సమాధానం ఇచ్చారు. మీరు విడిపోతే మీ పిల్లలు ఎక్కడ ఉంటారు అని జడ్జి గారు అడిగారు. అప్పుడు నేను మాకు పిల్లలు లేరు సార్ అని చెప్పాను. అప్పుడు జడ్జి గారు, ఓహో, పిల్లలు లేరని విడిపోవాలని అనుకుంటున్నారా అని అన్నారు. ఆయనే డిసైడ్ చేసేశారు. మంచి రీజన్ దొరికింది అని మేం కూడా సైలెంట్ గా ఉన్నాం. తర్వాత బయటకు వచ్చాక కళ్యాణి గారితో అన్నాను, మీరు వెయిట్ చేయండి, డబ్బులు వచ్చాక అప్పులన్నీ తీర్చేద్దాం, మళ్ళీ పెళ్లి చేసుకుందామని చెప్పాను అంటూ చెప్పుకొచ్చారు సూర్యకిరణ్. సో వీరి విడాకులకు అసలు రీజన్ ఆర్థిక ఇబ్బందులు అని స్పష్టమవుతోంది. అలాగే కళ్యాణి గారు అంటే సూర్యకిరణ్ కు ఎంతో ప్రేమ కూడా ఉంది అని, మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నారు అని చెప్పకనే చెప్పేశారు. అయితే కళ్యాణితో విడిపోయాక సూర్యకిరణ్ మానసికంగా ఎంతో కృంగిపోయారు. మద్యానికి, సిగరెట్లకు బానిసై తన జీవితాన్ని పాడు చేసుకున్నారు. కళ్యాణితో విడాకుల తర్వాత సినిమా అవకాశాలు వచ్చినన్నింటినీ వదులుకొని ఆర్థికంగా కూడా చితికిపోయారు. ఇక గతంలో కూడా సూర్యకిరణ్ చెల్లి సుజిత కూడా తన అన్నకు సహాయం చేయాలని ఎంత చూసినా సూర్యకిరణ్ ఆ బాధ నుంచి బయటకు రాలేకపోయారు. ఇక గత కొంతకాలం నుంచి పచ్చకామరలతో బాధపడుతున్న సూర్యకిరణ్ నిన్న ఉదయం గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచారు. అయితే ఇప్పుడు ఆయన మరణానికి పరోక్షంగా కళ్యాణే కారణమైందని ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు.